రైట్, నెక్స్ట్ వచ్చి వెలుగు పేపర్ తీసుకున్నట్టయితే అనోరకు ఆస్కార్ పంట ఒక వార్త కథనం వచ్చింది. ఆమ్దాని పెద్దలది, తలసరి అందరిది, రాష్ట్రం అంతా వెలిగిపోతున్నట్టు ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ లెక్కలు. వాస్తవానికి 3 జిల్లాల్లోనే అధిక సంపాదన, అది కొంతమంది బిలియనీర్ల దగ్గరే. దాన్నే అందరికీ ఆపాదిస్తూ ఏళ్లుగా పాలకుల ప్రచారం. 2023-24 లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏటా ఒక్కొక్కరికి ఇన్కమ్ 3.56 లక్షలు మాత్రమే. ఆ హిసాబులో నలుగురున్న ఫ్యామిలీ ఆమ్దాని 14 లక్షల పైనే ఉండాలి. కానీ ఆ సంపద అంతా ఉన్నది కొద్దిమంది పెద్దల చేతుల్లోనే. హైదరాబాద్లో 1000 మంది దగ్గర 20 లక్షల కోట్లకు పైగా ఆస్తులు. అయితే రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం ఎక్కువ. 24 జిల్లాలో 2,50,000 లోపే ఫర్ క్యాపిటల్ ఇన్కమ్. 8 జిల్లాలలో అయితే 2 లక్షల లోపే ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే హురూన్ రిచెస్ట్ ఇండియా లిస్టులో హైదరాబాద్లో మురళి దివి ఫార్మా వాళ్ళు 76,000 కోట్లు ఉందట. పిచ్చిరెడ్డి మెగా కన్స్ట్రక్షన్స్ ఉంది కదా, పిచ్చిరెడ్డి 54,000 కోట్లు ఉందట. పివి కృష్ణారెడ్డి మెగా కన్స్ట్రక్షన్స్ వాళ్ళదే 52,000 కోట్లు ఉందట. పార్థసారథి రెడ్డి హెరిటో ఫార్మా ఉంది కదా, వాళ్ళ దగ్గర 30,000 కోట్లు ఉందట. మీరు గమనించండి మిత్రులారా. ఇందులో తలసరి ఆదాయం అత్యధికంగా ఉన్న జిల్లాలు ఏంటంటే రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి అనట. మేడ్చల్, నల్గొండ ఇవన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆదాయాలు ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ గమనించండి మిత్రులారా, 8 జిల్లాలలో అయితే 2 లక్షల లోపే. ఇప్పుడు తూర్పు జిల్లాలు అంటాం కదా, తూర్పు జిల్లాలు తీసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసి 2 లక్షల పై ఆమ్దాన్ అయితే ఇటుపక్క వాళ్ళది అనుకుంటా. మనకి ఏముంది అసలు డెవలప్మెంట్ కోసం ఒక ఇండస్ట్రీ లేదు, ఒకటి ఏది లేదు, స్వయం సింగరేణి తప్ప, ఒక సింగరేణి, ఒక ఎన్టీపీసీ తప్ప వేరే ఏం లేవు. ఆ ఎన్టీపీసీలో కూడా ఇతర రాష్ట్రాల వాళ్ళు. కానీ అయితే ఏం చేస్తున్నారంటే దాన్ని అందరికీ ఆపాదిస్తూ ఏళ్ళుగా పాలకుల ప్రచారం అట. ఇక్కడ గమనించండి మిత్రులారా, దేశంలో కూడా అనేక మందిని మేము గొప్ప వాళ్ళని చేస్తూ ఉంటుంటే ప్రపంచ ఆరోగ్య సూచిక కూడా చాలామంది కూడా మాట్లాడడం జరిగింది. నాకు తెలిసి వాట్సాప్లో కూడా ఒక వార్త ఉండేది, అది ఒకసారి నేను అయితే ఇక్కడ ఒక పేపర్లో రావడం జరిగింది. 100 కోట్ల మంది భారతీయుల వద్ద ఖర్చుకు డబ్బులు లేవట. స్వేచ్ఛ ఖర్చు చేయగలిగిందే 13-14 కోట్ల మంది అట. బ్లూమ్ వెంచర్ అంచనా అట ఒక వార్త కథనం వచ్చింది. దేశ సంపదలో 57.7% కేవలం 10% మంది భారతీయుల వద్దే కేంద్రీకృతమే ఉంది. 1990లో ఈ వాటా 34% కాగా దేశ సంపదలో ఆర్థిక స్తోమత పరంగా దిగువ 50%లో ఉన్న జనాభా వాటా 27% నుంచి 15%కి పడిపోయిందట. మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా, దిగువ 50%లో ఉన్న జనాభా వాటా 22% నుంచి 15%కి పడిపోయిందని ఒక వార్త కథనం పేపర్లో రావడం జరిగింది. అయితే ఆసియాలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్లో ఇప్పుడున్న వినియోగదారు వర్గం ఆర్థికంగా మరింత వృద్ధి చెందుతున్నంతగా ఈ వర్గం సైజు మాత్రం విస్తరించడం లేదు. అంటే సంపన్నుల సంఖ్య పెరగట్లేదు, ధనవంతులే మరింత సిరిమంతులవుతున్నారు. ఇది భారత వినియోగదారు మార్కెట్ దిశను మారుస్తుంది. ముఖ్యంగా ప్రీమియరైజేషన్ ట్రెండ్ పెరుగుతోంది. అయితే గుర్తుపెట్టుకోండి మిత్రులారా, అయితే స్వేచ్ఛగా ఖర్చు చేయాల్సింది 13 నుంచి 14 కోట్ల మందే అని చెప్పి ఒక వార్త కథనం ఇక్కడ రావడం జరిగింది. ఎందుకోసం అది చదివినా అంటే మీరు గమనించిన మిత్రులారా, ఇది రాష్ట్ర సంపదనే కాదు, దేశం లోపలనే ఇది కనబడతా ఉంది. ఇక్కడ హైదరాబాదు, రంగారెడ్డి అక్కడ ఉన్న భూముల రేట్లు పెరగడం వల్ల చుట్టుపక్కల ఉన్న నల్గొండ వరకు విస్తరించింది కాబట్టి అక్కడ భూముల రేట్లు పెరిగినాయి కాబట్టి ఆమ్దాన్ ఎక్కువగా ఉందని కనబడుతుంది తప్ప దేశం లోపల ఆర్థిక వ్యవస్థ లోపల ఉన్న ఈ స్వేచ్ఛ ఖర్చు చేయాల్సిందంటే ఇవాళ ఒక బయటకు వెళ్తే ఒక బిర్యానీ తిని లేకపోతే ఎంజాయ్ చేయాలి, ఒక నెల మొత్తం కూడా టూర్ చేయాలని అనుకున్న వాళ్ళంతా కూడా దేశ 100 కోట్ల లోపల 10 కోట్ల మంది మాత్రమే ఇలా గొప్పగా జీవించేటట్టు, అంటే వారి యొక్క అవసరాలను వాళ్ళ యొక్క సంతోషాలని వ్యక్తపరచుకోవడానికి అంటే ఖర్చు చేయాలనుకున్నప్పుడు ఇవి 10 కోట్ల మంది మాత్రమే ఉండడం జరిగింది. ఎగ్జాంపుల్గా కేవలం 10% మంది వినరా ఉండడం జరిగింది. అయితే మిగతా 80%, 90% లేకపోతే 60% మంది కూడా చూసి ఆనందించే పరిస్థితి ఇక్కడ. అంటే మనం చెప్తా ఉన్నాం, మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశంలో కూడా మోడీ గారు కూడా చాలాసార్లు మేము దాని ఏమంటారు అంటే డబ్బులు లేని వాళ్ళకి కూడా పూర్తిగా దాని ఏమంటారు బీద వాళ్ళని లేకుండా చూస్తారా మేము, మొత్తం దేశం మొత్తం కూడా చేస్తాను. కానీ ఈరోజు కూడా ఈ సంక్షేమ పథకాల్లో భాగంగా ఈ రేషన్ బియ్యం లేకపోతే గడవని పరిస్థితి చాలామందికి కూడా ఉన్నది. వాస్తవానికి కూడా ఇదే నిజం ఉన్నది కదా. మరి దేశానికి
ఎటుపోతూ ఉంది, ఏమైతే ఉంది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ దాన్నే అందరికి ఆపాదిస్తూ ఏంటంటే ఇక ఒక మంత్రి గారు కూర్చుంటే, లేకపోతే ఒక ముఖ్యమంత్రి గారు కూర్చుంటే, ప్రధానమంత్రి గారు కూర్చుంటే పక్కన 10 మంది సిరిమంతులు కూర్చుంటారు. వీళ్ళందరూ చూడగానే అప్పుడు అంబానీ గారు వచ్చారనుకోండి, అంబానీ మీద చేతులేసి బాగున్నాం అంటారు. ఆ అంబానీ కూడా మోడీ గారు బాగున్నారని భుజం చేయగానే దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థలో బాగా అద్భుతంగా ముందుకు పోయినట్టు కాదు. ఈరోజు కూడా ఒక నెల 2 నెలలు అంతే, మన కరోనా టైంలో రేషన్ బియ్యం ఇవ్వకపోతే చాలామంది ఈరోజు ఇబ్బందుల పాలపడే అవసరం కనబడ్డది. వాస్తవానికి అదే నిజం కదా. కనీసం 100 రూపాయలు కూడా కావాలంటే దొరకని సందర్భం కరోనా చూపెట్టింది ప్రతి మనిషికి కూడా. చాలామంది అంటే దాచుకున్న డబ్బులు, ఆ డబ్బాలు ఈ డబ్బాలు ఎత్తుకోడు చాలామంది చేసిండ్రు. చాలా కాదు, కనీసం ఏమన్నా అమ్ముదామన్నా కూడా కొనే పరిస్థితి లేదు కదా, పక్కోళ్ళు లేడు కదా. ఈ రేషన్ బియ్యంతోనే ఆ 2 సంవత్సరాల కాలం కూడా వెళ్ళదీసిన సందర్భం కనబడుతూ ఉంది. దగ్గర 2 సంవత్సరాలు కరోనా. ముఖ్యంగా లాక్డౌన్ పీరియడ్లో చాలా ఇబ్బంది పడ్డారు. అదే అంటున్నా, అంటే చాలా ఇబ్బంది పడ్డాం. అది చేసినాం. అప్పుడు లక్షల కోట్లు ప్రకటించింది భారతదేశం లోపల ఉన్న ప్రభుత్వం, బీజేపీ లక్షల కోట్లు ప్రకటి, ఆ లక్షల కోట్లు ఎటు పెట్టేవో తెలియదు. కానీ మొత్తానికైతే కరోనా అయితే ఒడ్డెక్కింది. లక్షల కోట్లు చేరినాయి, ఎవరికి చేరాలో వాళ్ళకే చేరి. ఏదేమైనా కూడా ప్రజలకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. ప్రజల యొక్క వృద్ధిని పెంచాలని కోరుతా ఉన్నాం, ఆర్థిక వృద్ధిని పెంచాలని కోరుతా ఉన్నాం. కాబట్టి దయచేసి ఇది వాస్తవం. ఈ విషయం కోసం ఈ పేపర్ తీసుకోవడం జరిగింది. ఏదైనా కూడా ఇది చాలా బాధాకరం. కనీసము 2 లక్షల రూపాయల ఆమ్దాని ఒక సగటు మానవుని దగ్గర ఖర్చు చేయని పరిస్థితిలో ఉన్నామంటే ఏ విధంగా దేశం పోతా ఉంది, ఏ విధంగా ఏం జరుగుతుందని మీరు అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. వెంటనే పిల్లలకి ఒక వార్త వచ్చింది, ఏదైతే ఉందో డ్రగ్స్కు బానిసాయి తల్లిని చంపిన కొడుకు, ఆస్తి పంచాలని కొన్ని రోజులుగా ఆ పేరెంట్స్తో గొడవ, తల్లి బెడ్రూమ్లోకి వెళ్ళి కత్తితో విచక్షణ రహితంగా దాడాట, 9 చోట్ల పొడవడంతో తీవ్ర రక్తస్రావం. సంగారెడ్డి జిల్లాలో కట్టినట్ట ఏదైతే 100 కోట్ల ఆస్తాట ఆస్తున్నట్టుగా వెలికిడి వస్తూ ఉంది. సరే ఎన్ని కోట్ల ఆస్తైనా కూడా తల్లిని డ్రగ్స్కు బానిసై తల్లిని చంపడం అయితే ఘోరం. ఇది డబ్బుల ఆశకు అంటే ఇటువంటి కొడుకునే ఆ తల్లి 9 నెలలు మోసి అనేక సందర్భాల్లో చిన్న జ్వరం వచ్చిన హాస్పిటల్ పంట తిరిగి, అంతే కదా. అయితే వాస్తవానికి కల్చర్ అట్లా తయారైందప్ప. ఈ హైదరాబాదు, రంగారెడ్డి ఆ సర్కిల్ ఉందా, ఇప్పుడు మీరు అంటారు గ్రేటర్ 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 అని, ఆ గ్రేటర్ సర్కిల్ అంతా గిట్నే పాడైంది. మెయిన్ ఇంతకుముందు కేవలం మందుకు అలవాటు పడి ఆ మందు కోసమే ఇటువంటి చిన్న చిన్న అక్కడ కూడా జరిగేవి. కానీ ఇప్పుడు ఈ డ్రగ్స్ అలవాటు కూడా విస్తరించింది. చాలా చాలా చిన్న చిన్న టేలర్లలో కూడా గంజాయి దొరికే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఏదేమైనా కూడా అంటే ఒక తల్లి 9 నెలలు మోసి చిన్న జ్వరం వచ్చిన హాస్పిటల్ పండు తిరిగి అన్నీ చేసి ఇదేం చేసి కూడా ఈరోజు అదే కొడుకు చేతిలో చనిపోవడం బాధాకరం. ఏం చెప్తావు ఆ తల్లి బాధ ఏం చెప్తావు, వాడిని ఏం చెప్తావు చెప్పు. ముఖ్యంగా మనకు ఈ చుట్టూ ఈ ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలు ఉన్నాయి చూస్తావా, ఈ రాష్ట్రాలు ఆ కొండ ప్రాంతాల నుంచి డ్రగ్స్ ఈజీగా వస్తున్నాయి. గంజాయి ఈజీగా వచ్చేసి ఇటువంటి వాటికి ఇబ్బంది పడి చాలా. అయితే ఇంటర్ ఎగ్జామ్స్కి 5 నిమిషాలు లేట్ అయినా ఓకే అని చెప్పి ఒక వార్త కథనం వచ్చింది. అయితే ఇక్కడ చూడొచ్చు, ఓట్లు ప్లీజ్, ఓటు నాడు, అడుక్కోవడం మానండి. ప్రభుత్వాన్ని అడుక్కోవడం ప్రజలకు అలవాటు. నిన్న ఏదైతే మనం చదివినామో దాని విషయం లోపల ఇక్కడ కార్టూన్ అనేది రావడం జరిగింది.